Possible, Lord, I believe Jesus is here. Jesus is here. All things are possible. Jesus is. ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, కృపగల దేవ, సర్వోన్నతుడు, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పునరుత్థానపు ఉదయవేళ నీ సన్నిధిలో నీ కృపా సింహాసనం ఎదుట ప్రార్థించుకునే గొప్ప కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. వారమంతా కాపాడారయ్యా. ఈ సంవత్సరంలో 3వ ఆదివారము ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ప్రయాణంలో, పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా ఉండి నడిపించి, ఓ దేవాని యొక్క సన్నిధానంలో చేరి ప్రార్థించుకొని, స్తుతించుకొని, ఆరాధించుకొని వాక్యం అనే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. పాడిన బిడ్డలు దీవించండి, సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు దీవించండి. వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా మీ సహాయం దయచేయండి. మమ్మల్ని అందరూ మీ స్వాధీనం అందించుకోండి. ఇంతవరకు నడిపించిన దేవుడు వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ఈ ఆరాధన అంతా మీ చేతికి సమర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 లేఖన భాగాలు మనం చదువుదాం. మనకందరికీ పరిచయమైన లేఖన భాగం మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తెలుపును. 2వ లేఖన భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. ప్రకటన గ్రంథము. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అల్పులమైన మాకు నీ యొక్క వాక్యమును వినే గొప్ప ధన్యత మాకు ఇచ్చేందుకు వందనాలు. వాక్యపక్షంగా నిలబడిన వాడిని, బలహీనుడు ఒట్టివాడిని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. మీరే బలపరిచి మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. రాయబడింది మాత్రమే మేము చదివాం. అందులో మాకు కావలసిన ఆహారం ఏదైతే ఉన్నదో మీకు తెలుసు నాయన. మీరు మాకు విరిచి పంచిపెడితే మేము శక్తి పొందుకుంటాం. మీరే మాకు ఓ తండ్రి అనువాదకుడుగా ఉండి మాకు వాటిని వాక్యమును అనువదించి దానిలోని సంగతులు గ్రహించినట్లుగా ప్రత్యక్షత మాకు మీరు అనుగ్రహించి ఓ తండ్రి శక్తి పొందుకొని ఎత్తపాటుకే సిద్ధపడ్డకు సహాయం దయచేయండి. ఈ దినపు వాక్యపు ఆహారం మాకు దయచేయండి. ఓ ప్రభువా, మమ్మల్ని అందరినీ స్వాధీనం అందించుకోండి. వాక్యం వస్తూ ఉన్నప్పుడు రోగికి స్వస్థత, బలహీనులకు బలము, బందీలకు విడుదల దయచేయండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళ్దాము. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుని ముగించుకుందాం. ఇది ఫిబ్రవరి నెలలో నేదునూరు వారు ప్లాన్ చేసుకుంటున్నారు, అంబాజీపేట వారు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.
అంటే వారు మాకు నెలకొక మీటింగ్ కావాలని వీరు కూడా నిర్ణయించుకున్నారు. మరి మీరు కూడా ఎలా అయితే అలా చేయండి, మీకు ఎలా వీలుగా ఉండాలా. మార్చి ఏప్రిల్ మనం ఏం చేయలేము, ఎందుకంటే మార్చి ఏప్రిల్లో లెంట్ సీజను, ఎగ్జామ్స్ అండ్ లెంట్. తర్వాత వస్తే ఇక అక్టోబరు నవంబరు అలా వస్తే వర్షాలు వస్తే కూడా మనం చేయలేము. కాబట్టి మిగిలిన కొద్ది నెలల్లో అయినా సువార్త ప్రకటిస్తే బాగుంటుంది. మీరు కూడా ప్రార్థన చేసి సిద్ధపడండి. వారు ఆల్రెడీ నెక్స్ట్ మంత్కి ప్లానింగ్లో ఉన్నారు. ఎప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ వారు ప్లానింగ్లో ఉన్నారు. మనం కూడా చక్కటి ప్రణాళిక వేసుకుని ప్రార్థన చేసుకుని చక్కటి సువార్త ఈ గ్రామానికి అందిస్తే మంచిదని నా యొక్క విన్నపం. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క దినమందు వాక్య భాగంలోకి వెళ్దాము. మనము గత వారం లెమ్మో తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరికి వచ్చింది వెలుగు? వెలుగు ఎవరికి వచ్చింది అని చూస్తే ఆదికాండంలో ఒక గ్రంథం ఉంది, మత్తయి సువార్తలో ఒక గ్రంథం ఉంది. ఆదికాండంలో ఉన్న గ్రంథం ఆదాము యొక్క వంశావళి గ్రంథం. మత్తయి సువార్తలో ఉన్న గ్రంథం యేసుక్రీస్తు యొక్క వంశావళి గ్రంథం. అది 52 తరములు. యేసుక్రీస్తు వంశావళి గ్రంథంలో 52 తరములు, 3 14. తర్వాత 7 తరములు 7 సంఘకాలంలో ఉన్న వధువై ఉన్నది. ప్రైజ్లో 7 సంఘకాలంలో ఉన్న వధువై ఉన్నది. ఈ సంగతులు మనం చూసుకుంటూ వచ్చాం. 42 తరములు ప్లస్ 7 తరములు 49 తరములు. 49 తర్వాత వచ్చేది 50. ఇక 50 అనేది భూమి మీద ఉండదు. అది మన కుటుంబాన్ని చేరుకునే సంవత్సరం. 50 అనేది జూబిలీ, విడుదల, సునాదం. అనగా ఎవరి కుటుంబ సభ్యులను వారు కలుసుకుంటారు. అంటే మన కుటుంబ సభ్యుల్ని మనం కలుసుకుంటాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఈరోజు అక్కడ ఎవరికి వస్తుందంటే కృప ఎవరికి వస్తుందంటే ఎన్నికలో ఉన్నవారికి. ఆ వెలుగు వాక్యమే కృపా వర్తమానమే. కృప అనగా గ్రేస్. అది మనం చూసాం. గ్రేస్ అంటే రేస్ అంటే వంశావళి, రేస్ అంటే జనాంగం, జీ ఫర్ గాడ్స్ రేస్. దేవుని యొక్క వంశావళికి వెలుగు వస్తుంది. ఎరుకో కోట గోడ మీద ఉన్న ఆమెకి వెలుగు వచ్చింది. ఈ దొల్లుల్లో ఉన్న కొంతమందికి వెలుగు వచ్చింది. ప్రైజ్ లార్డ్. కొందరికి వెలుగు వచ్చింది. దేవుడు రూతుని ఎక్కడి నుండి? మోయాబు దేశం నుంచి తీసుకొచ్చాడు. ఆమెకి అక్కడ ఉండగానే వెలుగు వచ్చింది. మోయాబులో ఉండగానే ఆమెకి వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన ఆమె బయటికి వచ్చి వెలుగు ప్రసరింపచేసే బోయజు దగ్గరికి ఆమె చేరుకుంది. బోయజు ద్వారా ఆమె పరిపూర్ణ వెలుగుని పొందుకుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే. హల్లెలూయా. ఇది క్లియర్గా ఉంది కదండి. ఓకే, చూద్దాం కొన్ని సంగతులు ఈరోజు. ఆ కృప లేక దేవుని వంశావళి ఏదైతే ఉందో వారికి ఏమొస్తుంది? వెలుగు. నీకు వెలుగు వచ్చింది అంటే ఇప్పుడు నువ్వెవరో అది నువ్వు గుర్తించాలి. నీకు వెలుగు వచ్చింది. వెలుగు అంటే ఏంటి? ఈ కాలపు వాక్యమే ఈ కాలానికి వెలుగు. నోవాహు కాలపు వాక్యము నోవాహు కాలానికి వెలుగు. మోషే కాలపు వాక్యం మోషే కాలానికి వెలుగు. ఈ కాలపు వాక్యం ఈ కాలానికి వెలుగు. నీకు వెలుగు వస్తే నువ్వెవరు అంటే ఆ వంశావళిలో నువ్వు ఉన్నావు.
అంటే ఆ జీరేస్ అనగా దేవుని జన్యువులలో నీవు కూడా ఒక జన్యువై ఉన్నావు. నీవు ఆయన విత్తనమై ఉన్నావు. సమరయ స్త్రీ ఆయన విత్తనమై ఉన్నది. అందుకే ఆమెకి వెలుగొచ్చింది. నీకు వెలుగొచ్చిందంటే ప్రైజ్ లార్డ్. నీ ఇంటి పేరు ఏదో అయి ఉండొచ్చు, నువ్వు వేరే ఊరు నుంచి రావచ్చు, లేకపోతే వేరే కులం నుంచి రావచ్చు, వేరే మతం నుంచి రావచ్చు, కానీ నీకేమొచ్చింది? వెలుగొచ్చింది, అనగా కృప వచ్చింది నీకు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ కృపా వర్తమానము ఆ యొక్క ఆ ముందు నిర్ణయములో ఉన్న వారి వద్దకు వస్తుంది. ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో చాలా సంగతులు మనం చూసాం. మలాకీ గ్రంథములో ఉన్న 5-6 వచనాల గురించి కూడా మనం చాలా వర్తమానాలు ధ్యానించాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో యోహానును మనం కనుగొనగలం. 1వ అధ్యాయంలో ఎవరిని కనుగొంటాం? యోహానుని మనం కనుగొంటాం. యోహాను ఎవరు? వధువుకు సాదృశ్యం. యోహాను వధువుకి సాదృశ్యం. యోహానుకిని యేసుక్రీస్తుకిని మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే యేసు యొక్క దూత. అక్కడ ఉంది. అలాగని యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన దూత ద్వారా ఎవరికి? యోహానికి వర్తమానము పంపి. ఎవరి ద్వారా అంటే ఈయన వరుడు, యోహాను వధువు. వరుడైన యేసుక్రీస్తు వధువైన యోహానికి తన దూత ద్వారా. ఎవరి ద్వారా అంటే దేవుడు ఒక దూతని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆ దూత ద్వారా ఏం చేస్తున్నాడంటే వధువుకి వర్తమానం పంపిస్తున్నాడు. ఈ దూత, ఈ వర్తమానికుడు, ఈ పెద్ద దాసుడు, ప్రైజ్ ది లార్డ్, ఈ దూత, ఆమేన్. ఇక్కడ ఒక పాయింట్ మీతో పంచుకోవాలి. ఈ వర్తమానికుడు ఒక దూత. యేసుక్రీస్తు తన దూత ద్వారా, అంటే ఒక దూత ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక దూత ఉన్నాడు. ఒక దూత ద్వారా, అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న పాయింట్ని మీకు ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఇక్కడ చాలామంది ఎరుగు ఉండొచ్చు, యేసుక్రీస్తు తన దూత ద్వారా వర్తమానము పంపి ఈ వధువుకు పోల్చబడిన యోహాను యొక్క, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు తన దూత ద్వారా వర్తమానం పంపేసరికి యోహాను ఎక్కడున్నాడయ్యా? ఆల్రెడీ ఆయన అపోస్తల బోధలో ఉన్నాడు. కరెక్టేనా?
అపోస్తుల బోధలో ఉన్నాడు. ఎవరు? ప్రైజ్ లార్డ్. అపోస్తుల బోధలో ఉన్నాడు. ఇప్పుడు మలాకి దగ్గరికి రండి. ఈ పాయింట్ అలా మనసులో పెట్టుకోండి. అతను ఆల్రెడీ అప్పటికే పెంతెకోస్తు పండుగ దినమున ఉన్నాడు. ఎవరు? యోహాను పెంతెకోస్తు పండుగ దినమున ఉన్నాడు. ఇంకా అపోస్తల బోధలో ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాడు. ప్రభురాత్రి భోజనములో ఉన్నాడు. పాద పరిచర్యలో ఉన్నాడు. ఎవరు? యోహాను. ఆమేనండి. అప్పటికే ఈయన అపోస్తులుడు. అవునండి, అపోస్తులుడు. ఇంకా అతను అపోస్తుల బోధ కొరకు నిలబడిన వ్యక్తి. అపోస్తుల బోధ ప్రకారం అనేక సంఘాలను కట్టిన వ్యక్తి. ఓకేనండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం మలాకి దగ్గరికి రండి. ఒక్కసారి మలాకి దగ్గరికి రండి. వచ్చారా? మలాకి దగ్గరికి రండి ఒక్కసారి అందరూ. మలాకి గ్రంథము, మలాకి గ్రంథము చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తీసుకుంటే, ఎవరి దగ్గర ఉంటే అందరూ తీసుకోండి. మీ మనసులను అటు ఇటు వెళ్ళకండి. వెరీ షార్ట్ మెసేజ్ ఇస్తున్నాను, చిన్నది అయినా సరే మీరు వినండి. మీ కాన్సన్ట్రేషను వాక్యం మీద పెట్టండి. ఇంగ్లీష్ బైబిల్లో 6వ వచనం చదువుదాం. 6వ వచనం. అండ్ హీ షల్ టర్న్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్స్ టు ద చిల్డ్రన్. ఏంటంటే దాని తెలుగులో చెప్పండి. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. అంటే దీని ఏమన్నారంటే, he shall turn the heart of the fathers to the children and మరియు అక్కడ లేదు తెలుగులో. ఓకే అండి, తెలుగులో లేదు. మరియు అంటే అది వేరు ఇది వేరు. ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు దేర్ ఫాదర్స్. దాని తెలుగులో చెప్పండి అండి. రెండో మాటని అండ్ మరియు ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు దేర్ ఫాదర్స్. ఏ పిల్లలో ఏ తండ్రులు తెలుసు మనకి, పిల్లలు తెలుసు. కానీ అక్కడ ఒక మాట ఉంది. ఏమనండి దాన్ని పర్ఫెక్ట్ సెంటెన్స్ తెలుగులో చెప్తే ఎవరైనా? ఆంగ్ల పండితులు చాలామంది ఉన్నారు కాబట్టి చూడండి. అందరికి ఇంగ్లీష్ రాదు, కానీ కొందరు ఉన్నారు. దాన్ని చూడండి. ఏమన్నారంటే, ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు దేర్ ఫాదర్స్. వారి తండ్రుల వైపు. అది పిల్లల హృదయాల్ని వారి తండ్రుల వైపు. కానీ తండ్రుల హృదయాన్ని వారి పిల్లల వైపు అనలేదు. కానీ పిల్లల హృదయాల్ని వారి తండ్రుల వైపు. ఎవరి తండ్రుల వైపు? ఎవరైతే పిల్లలు ఉన్నారో, ప్రైజ్ లార్డ్, ఇక్కడ పిల్లలు ఉంటే వారి తండ్రుల వైపు. వారు అందరికీ తండ్రులు కాదు, వారి పిల్లలు ఉన్నారు. వారు ఎక్కడున్నారు చూస్తే మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఓకే,
ప్రైజ్ లార్డ్. కనపడుతుంది కదండి అందరికీ. హాఫ్ వీక్ పరిచర్య, అర్ధవారం పరిచర్య ఎవరిది? యేసు ప్రభు యొక్క అర్ధవారం పరిచర్య. తర్వాత ఆయన సిలువ వేయబడ్డారు. అర్ధవారం పరిచర్య అంటే 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత ఆయన ఏమయ్యారు? సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత ఏమైంది? సమాధి చేయబడి తిరిగి లేచారు. తిరిగి లేచాక ఎన్ని రోజులు ఉన్నారు భూమి మీద? ఆయన 40 రోజులు. 40 రోజుల తర్వాత ఇదంతా కలిపి ఇక్కడ వేస్తున్నాం. ఇది ఎత్తబాటు. ఇదంతా ఏంటి మధ్యలో? మరి ఈ మధ్యలో ఏంటి? సమాధి చేయబడడం, తిరిగి లేవడం, 40 రోజులు ఉండడం. ఇదంతా ఇది అంటే నేను రాయట్లేదు పూర్తిగా, ఎందుకంటే ముందుకెళ్ళాలి కాబట్టి. ఆయన ఎత్తబడ్డాడు. ఆయన ఎప్పుడది? AD 30 మాట. AD 30 క్రీస్తుకు 30. మరలా ఆయన పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఎన్ని రోజులకి? 10వ రోజున మరలా ఆయన పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చాడు. ఇది కూడా AD 30లోనే, క్రీస్తుకు 30లోనే. ఎఫెస్ ఎప్పుడు ప్రారంభమైంది? ఎఫెస్ 53. ఇది ఎఫెస్ 53 నుండి 170 ఏంటండి? ఎఫెస్. ఈ మధ్యలో ఉన్న కాలం చూడండి, 23 సంవత్సరాలు. ఎఫెస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ 23 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎక్కడ చెప్పండి? 23 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎవరున్నారంటే ఫాదర్స్, మన తండ్రులు. దీన్ని ఓవర్లాప్ అంటారు. యూదులకు సువార్త జరుగుతుంది, మరి అన్యులకు కూడా ప్రారంభమైంది. ఇది ఓవర్లాప్. ఇక్కడ ఎవరున్నారు? మనకి తండ్రులు. ఎవరి తండ్రులు? ఇప్పుడు 7 సంఘకాలాల్లో, ప్రైజ్ లార్డ్, ఇప్పుడు మాత్రమే కదండి, 7 సంఘకాలాల్లో వారి పిల్లలు ఉన్నారు. ఎవరి పిల్లలు? ప్రైజ్ లార్డ్, వారి పిల్లలు. ఇక్కడ మలాకీ ఏం చేస్తున్నాడు? మలాకీలో ఉన్న ఏలియా ఏం చేయాలంటే, పిల్లల హృదయాల్ని వారి తండ్రులు, మీ తండ్రులు, ఇక్కడున్న మన తండ్రులు మొదటి జన్మించిన తండ్రులు కాదు. దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ. యాక్చువల్గా తండ్రి పేరు చెప్పండి అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులో ఏముంటుంది అండి? తండ్రి పేరు ఉంటుంది. స్కూల్లో జాయిన్ అవ్వాలంటే చనిపోయినా సరే తండ్రి పేరు ఉండాలి అక్కడ. సర్టిఫికెట్లో కూడా తండ్రి పేరు ఉండాలి. అవునండి? ఎవరి పేరు ఉంటుంది? తండ్రి పేరు ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం మాట్లాడుతున్నది మన తండ్రులు. ఆయన ఏం చేస్తున్నారు పరిచర్య అంటే, ఇక్కడ ద హార్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ టు దైర్ ఫాదర్స్, పిల్లల యొక్క హృదయాలను వారి యొక్క తండ్రుల వైపుకి. అంటే నీవెవరువు? నీవు ఎవరి పిల్లలువు?
వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అపోస్టల్స్. మనం అపోస్తుల యొక్క పిల్లలు. అపోస్తుల యొక్క పిల్లలం. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మన తండ్రుల వైపుకి, మన తండ్రుల అపోస్తులు అంటే ఆ పిల్లలు తిరిగి, వారి పిల్లలు తిరిగి వారి తండ్రుల వైపుకి తిరుగుతున్నారు. ఈ చివరి కాలంలో, ఈ చివరి దినముల్లో ఈ లవోదికే కాలపు వర్తమానికుడు ఏలియా, ఆత్మతో వచ్చిన వర్తమానికుడు, 7వ దూత మలాకీలో ఉన్న ఏలియా ఏం చేస్తున్నాడయ్యా అంటే ఈ కాలములో ఉన్న పిల్లల్ని, అందరి పిల్లల్ని కాదు, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అపోస్తుల యొక్క పిల్లలు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఉంటే ఏమైనా అండి? ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎవరి పిల్లలు? ఇప్పుడు నువ్వు రికగ్నైజ్ చేయాలి, నువ్వెవరు కుమార్తెవో అండి. మన ఇంటి పేరు చెప్పి మేము పలానోళ్ళు అని చెప్తే కుదరదు. ఇప్పుడు మన కాలంలో, ఈ కాలంలో ఒక దూత, ఒక ప్రవక్త విలియం బ్రెనామ్ వచ్చి ఆయన ఎవరి కుమారుడో గుర్తించాడా? నేను బ్రెనామ్ కుటుంబానికి చెందినవాడను కాను. వారి యొక్క తండ్రులను గుర్తించాడు. వెంటనే ఆ బాప్టిస్టు బోధ నుండి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు బయటికి? ఎందుకు బయటకు వచ్చాడు? గుర్తించాడు తండ్రుల్ని గుర్తించాడు. తండ్రుల్ని చూడగలిగాడు. తండ్రుల యొక్క బోధన చూడగలిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మలాకీ ఏం చేస్తున్నాడయ్యా? మలాకీలో ఉన్న ఏలియా ఏం చేస్తున్నాడంటే పిల్లలని, అంటే ఈ వర్తమానము, ఈ కాలపు వర్తమానము, ప్రైజ్ లార్డ్, ఆ యోహాను యేసుక్రీస్తు మధ్యలో ఉన్న దూత ఏం చేస్తున్నాడంటే యోహానును మరలా ఎవరి వైపు తిప్పుతున్నాడండి? ఇప్పుడు యోహాను ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే ఇప్పుడు క్రీస్తుతో ఐక్యపరచడానికి. యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకి. ఆ వధువు అనబడుతున్న మనము క్రీస్తుతో ఐక్యపరచబడాలంటే ఒక వర్తమానికుడు మధ్యలో ఉండాలి. ఈ దూత మనల్ని ఏం చేస్తున్నాడంటే మలాకీ 4:5-6 ప్రకారంగా మన తండ్రుల వైపుకి, మన తండ్రుల విశ్వాసం వైపుకి, ఈ భాగములో ఉన్న తండ్రులు ఏం పేరు వారికి? భూమిని తలక్రిందులు చేసేవారని పేరు. వారు కూడి ఉన్న స్థలము కంపించింది. వారి పరిచర్యను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చెరసాల ఏమైంది? బద్దలైపోయింది. సంఖ్యలు ఏమయ్యాయి? తెగిపోయాయి. ఇప్పుడు అదే విశ్వాసం వైపుకి మనల్ని తిప్పాలి. అది ఏ విశ్వాసం? అపోస్తులు తండ్రుల యొక్క విశ్వాసం. అక్కడ యోహాను మనమైతే, ఆమేన్, యోహాను మనమైతే 4వ అధ్యాయంలో యోహాను ఏమవుతున్నాడు చెప్పండి? ప్రకటన 4లో యోహాను ఏమవుతున్నాడు చూడండి, చదువుదాం. 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె
నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఏం చేయమన్నాడండి? ఇక్కడికి ఎక్కిరమ్ము. అదే మాట నేదురులో నిరీక్షణ గారు చెప్పారు. ఆ మాట మీరు విన్నారేమో అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఏమన్నదండి? కమ్ అప్, పైకి రమ్ము. ఎవరిని? యోహాన్ని పైకి రమ్ము. అది ఒక మాదిరి, కానీ నిజ స్వరూపంలో అది ఎవరికి జరగాలి? మనకి. అది మనకి జరగాలి. అదంతా సాదృశ్యంగా ఎవరిలో జరుగుతుంది? ప్రకటన గ్రంథములో యోహానుకి. యోహానుకు జరిగిందంత ఎవరికి జరగాలి? మనకి జరగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి జరగాలి. ఇక్కడికి ఎక్కిరమ్ము, కమ్ అప్, పైకి రా అని ఒక పిలుపు వినాలి. ఎవరు వినాలి? మనం వినాలి. అదేంటయ్యా? ఎత్తబాటు. అది వినాలంటే ఎవరు వింటారు? అందరూ వినరు. మరి ఎవరు వింటారు అండి? యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నవారు. వెరీ గుడ్. ఆయన విత్తనాలు వింటాయి. వెరీ గుడ్. వధువు వింటుంది. వెరీ గుడ్. మనం వింటాం. వెరీ గుడ్. ఎవరు వింటారంటే ఎవరు వారి తండ్రుల వైపు తిరుగుతారో. ఎవరు తిరుగుతారో మనం తిరగాలి. ఎవరి వైపుకి? మన తండ్రుల వైపుకి. మన తండ్రులు ఎవరు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన తండ్రులు భౌతిక సంబంధంగా తండ్రులు ఉంటారు, ఆత్మ సంబంధంగా కూడా తండ్రులు ఉన్నారట ఇక్కడ. ఎవరైతే వారి భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో వారు తండ్రిని గుర్తిస్తారో. గుర్తించారు అందరూ? ప్రైజ్ లార్డ్. ఎవరిని గుర్తించాలి? ఆత్మీయ తండ్రుల్ని రికగ్నైజ్ చేయాలి. చాలామంది పిల్లకి తండ్రి అంటే ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే ఇష్టం. మా ఓడికి నేనంటే ఇష్టం. చాలామంది పిల్లలకి, ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టమవుతారు. పిల్లలకి తండ్రులు అంటే ఇష్టం. కొంతమంది పిల్లలకి తల్లులు అంటే ఇష్టం. ఇది భౌతిక సంబంధంగా, భౌతికంగా ఉంటుంది ఇది. అవునండి, నిజమేనా? కానీ ఇప్పుడు యు మస్ట్ రికగ్నైజ్ యువర్ ఫాదర్స్. నువ్వు తప్పనిసరిగా నీ తండ్రులను నువ్వు గుర్తించాలి. వారు ఎట్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో. ఇప్పుడు మరలా చదువుదాం. ఎక్కడంటే లవోదిక సంఘకాలం మెసేజ్ హబ్లో లవోదికే సంఘకాలం చాలాసార్లు మనం చదివాం. మరొకసారి చదువుదాం. లవోదికే సంఘకాలం పేరా నంబర్ 25. పేరా నంబర్ 25. మలాకి 4 మరియు ప్రకటన 17లోనే ఈ వర్తమానికుడు 2 కార్యములు చేయనే ఉన్నాడు. ఒకటి 4 ప్రకారం పేరా నంబర్ 25 చూసుకోండి. 25 అతడు పిల్లల హృదయాల్ని తండ్రి వైపు తిప్పును. 2 ప్రకటన 10లోనే 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. అవి 7 ముద్రల్లో ఉన్న ప్రత్యక్షతలు. ఈ మర్మముగా ఉన్న సత్యములను దైవ సంబంధములుగా ప్రత్యక్షపరచును. పిల్లల యొక్క హృదయములను పెంతుకోస్తు తండ్రుల వైపుకు
త్రిప్పును. అక్షరాలు ఇది పెంతెకోస్తు తండ్రుల వైపుకి. ఏ తండ్రులు? ఇదే కదా పెంతెకోస్తు తండ్రులు అంటే వీళ్ళే కదా. అంటే ఈ పెంతెకోస్తు తండ్రుల వైపుకి తిప్పును. ఎవరు తిప్పుతున్నారు? 7వ దూత వర్తమానములో వచ్చిన గ్రంథములో ఉన్న 7 ఉరుములు మనల్ని ఎక్కడికి? పెంతెకోస్తు తండ్రుల వైపుకి త్రిప్పును. ప్రైజ్ లార్డ్. ఎప్పుడే అంటే తిరగడం అంటే కొనసాగింపులు ఏమంటారంటే పిల్లల హృదయాలు, తండ్రుల హృదయాలు పిల్లలు తట్టి తిప్పేటప్పుడు తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పేటప్పుడు అది ఎవరు చేశారు కార్యం? యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను అని ఏలియా తిప్పినప్పుడు అప్పుడు పిల్లలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఇప్పుడు 7వ దూత మలాకీలో ఉన్న ఏలియా పిల్లల హృదయాల్ని తండ్రుల వైపుకి తిప్పుతున్నప్పుడు కూడా పిల్లలు ఉండాలి, అపోస్తులు ఉండాలి. అందుకే అపోస్తులు ఉన్నారు, మీరు గుర్తించట్లేదు అన్నారు. వాళ్ళు చెప్పే అపోస్తులు ఎవరు? వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అపోస్తులు ఉన్నారు. ఆ అపోస్తుల్లోనే ఒక అపోస్తుడు ఆమోస్ మొమోరియో, జూనియర్ జాక్సన్ ఏమో యోహాను. ఇలా కొన్ని ఏం చెప్తున్నారంటే మాదిరులు చెప్తున్నారు. అంటే ఫిజికల్గా కూడా అపోస్తులు ఉండాలి అని. ఇక్కడ చెప్తున్నది భౌతికంగా అపోస్తుల వైపు కాదు, వారి యొక్క విశ్వాసం వైపుకి, వారి యొక్క బోధ వైపుకి. ఇప్పుడు మనకి అపోస్తుల్లో ఉన్న విశ్వాసం మనలో పెంపొందించబడాలి. అప్పుడు ఎవరైతే వారి తండ్రుల విశ్వాసం వైపుకి తిరుగుతారో, దేని వైపుకి? వారి తండ్రుల విశ్వాసం వైపుకి తిరుగుతారో, అంటే ఆ తండ్రులు ఎట్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అలాంటి విశ్వాసంలోకి ఎదుగుతారు. అప్పుడు వధువుగా ఉన్న యోహాను అనబడిన వధువు ఇక్కడికి ఎక్కి రమ్మనే స్వరాన్ని వింటుంది. ఆ స్వరం ఏదో కాదు, వధువు యొక్క ఎత్తబాటై ఉన్నది. యోహాను ఎత్తబడ్డాడంటే నువ్వు గొంతులేయడం కాదు. యోహాను స్వరం విన్నాడు, ఎత్తబడ్డాడంటే నువ్వు గొంతులు వేయడం కాదు. అది మనం వినాలి. వినాలంటే అది అందరికీ వినపడదు. ఎవరికి వినపడద్దు అంటే ఎవరైతే వారి తండ్రుల గుర్తించి వారి తండ్రుల విశ్వాసంలోకి వస్తారో వారికి వినపడద్ది. ఆ కేక అందరికి వినపడదు. ఈ దినముల్లో ఒక శుభోదయాన పాడతాం కదా మనం, 6-9 మధ్యలో గాలి వీచును, వధువు అదృశ్యమగును. అంటే వధువుకి ఏదో వినపడుద్ది. ఏం కాదది, ఏదో కాదది. రెవల్యూషన్, అదే ప్రకటన 4:1 వినబడిన కేక, కమ్ అప్. అది వినాలంటే కమ్ అప్, పైకి రమ్ము అనే స్వరాన్ని నువ్వు వినాలంటే ఫస్ట్ యూ మస్ట్ రికగ్నైజ్ యువర్ ఫాదర్స్. నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే నీ తండ్రులను గుర్తించాలి. ఆ నీ తండ్రులే అపోస్తులు. అప్పుడు ఏమవుతుందంటే నీ ఇంటి పేరు ఉండదు, నీ వంశావళి ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడైతే నీ తండ్రులను గుర్తిస్తావో నువ్వు మరొక రేస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఒక చిన్న మాదిరి చెప్పి క్లోజ్ చేస్తాను. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉంటే దేవుడేమో మోషే దగ్గరికి దిగి వచ్చాడు. ఇది ఐగుప్తు. మిద్యాను దేశంలో ఉన్న మోషే దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. దిగొస్తే దేవుడు మోషేతో, దేవునికి మోషేకి సంభాషణ జరిగింది.
మోషే ఎక్కడికి వచ్చాడు? ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మోషే ఏం చేస్తున్నాడు? అతను వచ్చి ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? ఇజ్రాయెల్కి ఏం చెప్పాడంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను పంపాడు అన్నాడు. వారికి గుర్తు చేస్తున్నాడు ఎవరినే? ఇక్కడున్న ఇశ్రాయేలీయులకు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుకు మోషే ఏం చెప్తున్నాడంటే, అబ్రాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు అన్నాడు. వారిని పిల్లల హృదయాల్ని వారి యొక్క తండ్రులు, ఎవరు వారి యొక్క తండ్రులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి తండ్రుల హృదయాల వైపుకి, వారి తండ్రుల ప్రత్యక్షత వైపుకి, వారి తండ్రుల విశ్వాసం వైపుకి ఎవరు తిప్పుతున్నారు? మోషే తిప్పుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైన పరిచర్య. మరి ఇప్పుడు ఏలియా పడిపోయిన బలిపీఠం కట్టేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? చదవండి అన్నమాట. ఏం చేస్తున్నాడు? మొదటి రాజులు 18, మొదటి రాజులు 18:31. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున, యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున, యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. యాకోబు గోత్రముల, అంతేనా? యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. ఎవరు వారు? ప్రైజ్ ది లార్డ్. ఎవరు వారు? యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. ఎవరు వారు? ఏలియా వచ్చేసరికి అక్కడున్న పిల్లలకి ఆ 12 గోత్రముల లెక్క చొప్పున సంతతి వారు, ఆ 12 మంది వీరికి తండ్రులై ఉన్నారు. పిల్లల హృదయాల్ని తండ్రుల వైపుకి, తండ్రుల విశ్వాసం వైపుకి ఏలియా తిప్పుతున్నాడు. మోషే కూడా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారి తండ్రుల వైపుకి, అబ్రహాము విశ్వాసం వైపుకి, ఇస్సాకు విశ్వాసం వైపుకి, యాకోబు విశ్వాసం వైపుకి. అబ్రహాము విశ్వాసం ఏమిటి? యాకోబు విశ్వాసం ఏమిటి? ఆ ఇస్సాకు విశ్వాసం ఏమిటి? చెప్పనా ఏంటో? మక్పెలా. ఏంటండి? మక్పెలా. ఎవరు? అబ్రహాము కొన్నాడు, శారాని పాతిపెట్టాడు, ఇస్సాకును పిలిచాడు, నన్ను కూడా అక్కడే పాతిపెట్టన్నాడు. మక్పెలా. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు యాకోబుని పిలిచాడు, యాకోబుతో చెప్పాడు, నన్ను మాక్పెలాలో పాతిపెట్టు. యాకోబు యోసేపుని పిలిచాడు, నన్ను మాక్పెలాలో పాతిపెట్టు. యోసేపు పిల్లల్ని పిలిచాడు, యోసేపు తన పిల్లలకు చెప్పాడు, నన్ను ఐగుప్తులో పాతిపెట్టొద్దు, మాక్పెలాలో పాతిపెట్టు. ఎందుకు? మాక్పెలా గురించిన ప్రత్యక్షత. అక్కడ ఒక ర్యాప్చర్ ఉంది, అక్కడ ఒక ఎత్తబాటు ఉంది. ఎక్కడుంది ఎత్తబాటు? మాక్పెలాలో ఎత్తబాటు ఉంది. ఇప్పుడు ఈ మోషే వచ్చి ఏం చేస్తున్నాడు? అబ్రాహాము విశ్వాసం వైపు, ఇస్సాకు విశ్వాసం వైపు, యాకోబు విశ్వాసం వైపు, యోసేపు విశ్వాసం వైపు తిప్పుతున్నాడు. అదే పరిచర్య మలాకీలో ఉంది, అదే పరిచర్య ప్రకటన 1
సమరయలో ఉంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన తండ్రుల వైపుకి ఆ తండ్రులు ఎక్కడ ఉన్నారు? ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క వంశావళి గ్రంథములో ఉన్నారు వారు. మన పితరులు, మన తండ్రులు, తండ్రుల విశ్వాసం వైపుకి. నువ్వెప్పుడు నీ తండ్రి వైపు చూస్తావో, నువ్వెప్పుడు నీ తండ్రుల విశ్వాసం వైపు చూస్తావో, ఎక్కడ గుర్తించాలి నీ తండ్రులను? లేఖనములలో, పరిశుద్ధ గ్రంథములు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? పిల్లలు తండ్రి కొరకు ఏడుస్తారు. భౌతికమైన పిల్లలు. అవునా? అవునండి, ఏడుస్తారు. ఎవరి కొరకు? భౌతికమైన తండ్రి కొరకు. భౌతికమైన తండ్రి ద్వారా ఏదైనా పొందుకోవాలని ఆశిస్తారు. ఎవరు? నిజమేనా అండి? ప్రైజ్ లార్డ్. భౌతిక పిల్లలు భౌతిక తండ్రి ద్వారా ఏమైనా పొందుకోవాలని ఆశిస్తారు. నిజమే తామేనండి? నేను పిల్లలు ఆశించరా? ఈ పిల్లలు మడికి నుంచి వచ్చిన పిల్లలు ఆశించరా? ఎవరి దగ్గర నుంచి? తండ్రి దగ్గర నుండి. అప్పుడు ఎవరి వైపు చూస్తారో ఆశిస్తే? చూస్తారా? ఒక దాన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో తృష్ణ అంటారు. ఆశ కాదండి. తృష్ణ అనే తెలుగు పదానికి అర్థం ఏమైందంటే ఇంగ్లీష్ బైబిల్లో, ఇంగ్లీషు డిక్షనరీలో పెయిన్ఫుల్ డిజైర్ అంటే బాధతో కూడిన ఆశ, బాధతో కూడిన కోరిక, ఆశ. తండ్రి బయటికి వెళ్తే వచ్చేటప్పటికి పిల్లలు ఏం తేకపోతే బాధపడతారు. మామూలు బాధ కాదు. అవునండి, కుమిలిపోతారు. ఏమీ తేలేదు, ఏం తీసుకురాలేదు అని పిల్లలు కుమిలిపోతారు. దాన్నే ఏమంటారంటే థర్స్ట్. దాహం అనే వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడు? థర్స్ట్ మీన్స్ ఇట్స్ పెయిన్ఫుల్ డిజైర్ అన్నాడు. అది ఒక బాధతో కూడిన ఆశ, కోరిక అన్నాడు. ఇప్పుడు ఈరోజు వర్తమానం ఏంటంటే నీ తండ్రుల వైపుకి త్రిప్పే వర్తమానం వచ్చింది. ఇప్పుడు నీ తండ్రుల యొక్క విశ్వాసాన్ని నువ్వు ఆశించాలి. ఇట్స్ ఎ డిజైర్ అండి. అది అన్న ఒక థర్స్ట్ అంటే ఒక దాహం. ఏంటయ్యా అంటే మనము ప్రకటన 4:1 ఉన్న స్వరం వినాలంటే నువ్వు ఏం చేయాలంటే ఒక తృష్ణ కలిగి ఉండాలి. ఏంటా తృష్ణ అంటే నీ తండ్రుల వైపు నువ్వు తిరిగి నీ తండ్రుల దగ్గర నుండి వారు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అదే విశ్వాసాన్ని మనం కూడా పొందుకోవాలనే తృష్ణ కలిగి ఉండాలి. ఇప్పటికి అర్థమైందని అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి తృష్ణ కలిగి ఉన్న ఆమె సమరయలో ఉంది, సుఖార్ అనే ఊరిలో ఉంది. తృష్ణ, దాహం తీరట్లేదు, దప్పిక తీరట్లేదు. ఏమండి? భౌతికమైన దాహం ఆమెకి తీరట్లేదు. కానీ 7వ వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ వర్తమానికుడు ద్వారా బలిష్ఠుడైన దూత ఎప్పుడైతే బావి దగ్గర ఆమె కలుసుకుందో ఆమె యొక్క దాహం తీరిపోయింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు మలాకీలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే అండి, అనేక సంగతులు ఉన్నాయి. మలాకీలో అనేక సంగతులు ఉన్నాయి. ఎందుకంటే మలాకీలో ఉన్న ఏలియా
నిత్యత్వంలో ఉన్నాడు. ఉన్నాడా? మలాకిలోని ఏలియా నిత్యత్వంలో ఉన్నాడు. అలాగే మలాకిలోని ఏలియా ప్రకటన 1లో ఉన్నాడు. ఆ 1లో ఎక్కడెక్కడ ఉన్నాడంటే యోహానుకి యేసుక్రీస్తుకి మధ్యలో ఉన్నాడు. ఈయన ఎవరు? మలాకి 4, 5, 6లో ఉన్న ఏలియా, దూత, వర్తమానికుడు. ఇంకో మాట చెప్పండి, 4వ ఏలియా. ఈయన ఎవరు? 4వ ఏలియా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, నీ తండ్రి ఈ తండ్రి కాదు. ఏ తండ్రి? భౌతిక సంబంధమైన తండ్రి నీ తండ్రి కాదు, నీకు ఇంకొక తండ్రి ఉన్నాడు. ఎవరి వైపుకి? ఆది తండ్రుల వైపుకి మనల్ని తిప్పే పరిచర్య చేశాడు ఆయన. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన తండ్రుల నుండి మనం ఏం పొందుకున్నాం? భూ సంబంధమైన తండ్రుల కోసం మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన తండ్రుల గురించి, తండ్రుల దగ్గర నుంచి మనం ఏం పొందుకున్నాం? అదే విశ్వాసము, అదే ప్రత్యక్షత, అదే సహనము, అదే భక్తి, అదే జ్ఞానము, అదే ఆత్మీయత ఉందా? అదే సహోదర ప్రేమ ఉందా? లేదే, కనబడట్లేదే. ఆ తండ్రుల మధ్యలో ఉన్న ప్రేమ లేదే. ఆ తండ్రులు ఎంత ఐక్యత కలిగి ఉన్నారో ఆ ఐక్యత లేదే. నిజమేనా? ఉందా? లేదు, లేదు. ఇప్పుడు ఎట్లుందంటే, ఒకడు కంట్లో దూలం పెట్టుకున్నంట, ఎదుటివాని కంట్లో నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. తండ్రులు అలా లేరే. మన తండ్రులు అలా లేరే. మన తండ్రులు ఒక ఆత్మీయ వాతావరణంలో ఉన్నారు. మన తండ్రులు వారి యొక్క జీవితాన్ని విశ్వాసం మీద కట్టుకున్నారు. ఎప్పుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కోసం చెప్పాడో, ఎవరు? మోషే. అంటే మోషే పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పిన పరిచర్య ఉందా మోషేలో? అంటే మోషే పరిచర్య ఎవరికి సాదృశ్యంగా ఉంది? మలాకీలో ఉన్న ఏలియాకి, ప్రవక్త విలియం బ్రన్నాముకి. ఈ మోషే పరిచర్య ప్రకటన గ్రంథములో ఉన్న యోహానికి, యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్న దూతకి. 4వ ఏలియా ఈ కాల ప్రవక్త విలియం బ్రన్నాముకి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ కాల ప్రవక్త మోషే పరిచర్య చేశాడు, ఏలియా పరిచర్య చేశాడు, యేసుక్రీస్తు పరిచర్య చేశాడు. ఎవరు? ప్రవక్తలో మోషే పరిచర్య జరిగింది, ఏలియా పరిచర్య జరిగింది, యేసుక్రీస్తు పరిచర్య కూడా జరిగింది. వారికి వెంటనే అర్థమైంది. వారు అనుకున్నారు, ఐగుప్తులోనే యూదులు అనుకున్నారు, మన రాజు యోసేపు వల్లే వీళ్ళందరూ బ్రతికారు, లేకపోతే యోసేపు లేకపోతే వీళ్ళు ఎప్పుడో చనిపోయేవారు, వీళ్ళు బ్రతికారంటే కేవలం యోసేపే. కాబట్టి మనం కూడా ఒక నాయకుడిని పెట్టుకుని ఏర్పాటు చేసుకుని, ఆ నాయకుడి ద్వారా మనం తిరుగుబాటు చేసి మన నాయకుడి సింహాసనం మీద ఎక్కిద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఎవరిని తీసుకున్నాడు? మోషేని తీసుకుని, మోషేని పంపించి, మోషేని అన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవుడు తను అడ్రస్ చేసుకున్నాడు హోరేబు కొండ మీద. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. నిన్నెవరు పంపారంటే ఇలాగే చెప్పు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను పంపి ఉన్నాడు ఇక్కడికి. వారికి ఏం గుర్తు చేస్తున్నాడు? అబ్రహాము మీ తండ్రి, ఇస్సాకు మీ తండ్రి, యాకోబు మీ తండ్రి. మీ తండ్రుల యొక్క విశ్వాసం వైపు చూడండి, వాళ్ళ ప్రత్యక్షత చూడండి, వారి యొక్క ఎత్తుబాటును కూర్చున్న ప్రత్యక్షత చూడండి. ఈరోజు పౌలు యొక్క ప్రత్యక్షత ఏంటి? ఇది కుసించిపోయినా ఇంకో శరీరం ఉంది. మనం ఎత్తబడతాము ఆర్భాటముతోను, ప్రధాన దూత స్వరముతోను, దేవుని బుర్రతోను. పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు.
ప్రకటన 10 కోసం మాట్లాడుతున్నాడు. ఎవరు అపోస్తలుడైన పౌలు? ఆర్భాటం ప్రకటన 10లో జరిగింది. 10:1 ఆర్భాటము. దానికోసం పౌలు మాట్లాడుతున్నాడు. ఏది పౌలు మాట్లాడుతున్నది? పౌలు విశ్వాసం ఏంటి? ఎత్తబాటు కొరకు. మనము నిద్రించము కానీ మార్పు పొందుతాము. ఆ విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు. మనము ఈ ఇల్లు నాది, ఈ కుర్చీ నాది, ఈ బండి నాది, ఈ కారు నాది, ఈ డబ్బులు నావి, నా సంపాదన నాది, నీ సంపాదన నీది, ఈ మంచము నాది, ఆ కుర్చీ నాది, ఆ డబ్బా నాది. ఇది కొట్లాటలో. అక్కడి నుండి మనము ఎక్కడికి? తండ్రుల గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. పౌలు విశ్వాసం ఏంటి? మనమందరము నిద్రించము కానీ బూర మ్రోగును, పరిశుద్ధులు ముందు లేస్తారు, మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవమైన నిలుచుండు మనము రెప్పపాటున మార్పు చెందుతాము. వారు మనము ఏకముగా ఏతబాటుకు వెళ్తాము. ఇది మన తండ్రుల విశ్వాసం. నీ తండ్రి ఆస్తి కొరకు పోట్లాడాడు, నువ్వు ఆస్తి కొరకు పోట్లాడుతున్నావు. కానీ అసలైన నీ తండ్రిని నువ్వు గుర్తిస్తే, నీ తండ్రి ఎత్తుబాటు కొరకు, ఎత్తుబాటే విశ్వాసం కొరకు, పరలోకం కొరకు, నిత్యమైన నివాసం కొరకు నీ తండ్రులైన అపోస్తలులు పోరాడారు. దాని కొరకు నిలబడ్డారు. దాని కొరకు అన్ని విడిచిపెట్టుకున్నారు. దాని కొరకు అనేక మందిని విడిచిపెట్టుకున్నారు. దేని కొరకు? ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసం కొరకు. ఇప్పుడు దాన్ని పొందుకోవాలంటే నువ్వు అన్ని విడిచిపెట్టుకోవాలి. ఏమైనా సరే విడిచిపెట్టుకో, ఏదైనా విడిచిపెట్టు. దేనికోసం? నీ తండ్రులు గొప్ప ఆస్తిపరుడట. ఎవరు? సౌలు ఆస్తిపరుడు. ఆస్తిని వదిలొచ్చాడు. వచ్చాడు. దేని కొరకు? విశ్వాసం కొరకు. అలాంటి తండ్రుల విశ్వాసం భౌతిక సంబంధమైన వాటి కొరకు కాకుండా ఆత్మ సంబంధమైన విశ్వాసం కొరకు. ఇప్పుడు మనల్ని ఎక్కడికి? మన తండ్రుల వైపుకి. వారి పిల్లల్ని ఈ కాలంలో ఉన్న పిల్లల్ని, ఈ దుల్లలో ఉన్న కొంతమంది పిల్లల్ని వారి తండ్రుల వైపుకి. ఎవరి తండ్రుల వైపుకి? మన తండ్రుల వైపుకి. ఎవరు మన తండ్రులు? మన తండ్రులు అనగానే మీ తండ్రి పేర్లు చెప్పకండి. నో, వారి వైపు తిప్పట్లేదు వాక్యం. ఇప్పుడు మనల్ని వాక్యము మన తండ్రులైన అపోస్తుల వైపుకి. అబ్రహాము ఆమెనంటారా? మళ్ళీ ఇంకోసారి ఆమెనంటారా? అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో దాన్ని చూసినట్టే ఇప్పుడు పౌలు కూడా దాన్నే చూశాడు. అది అక్కడ ఉందని చెప్పాడు. నిజమేనా? మరొక నివాసం ఉందని చెప్పాడు. అది అంతము లేనిది. అది చేత్తో కట్టింది కాదు. అతని యొక్క ఫెయిత్ చూడండి. ఎవరు? పౌలు యొక్క విశ్వాసాన్ని చూడండి. అతని దృష్టి ఎక్కడుంది? అతని కనుదృష్టి ఎక్కడుంది? అతని విశ్వాసం దేని మీద ఉంది? అతని యొక్క ఆసక్తి దేని మీద ఉంది? తన యొక్క ఇష్టం దేని మీద ఉంది? మరి మన ఇష్టం దేని మీద ఉంది? మన ఆసక్తి దేని మీద ఉంది? భౌతికమైన వాటి మీద నుండి మీ మనసు వాక్యం వైపుకి తిప్పండి. అపోస్తలుల యొక్క వాక్యం విశ్వాసం యొద్దకే. భౌతికమైంది ఏది శాశ్వతమైంది కాదు. ప్రైజ్ లార్డ్. దృశ్యమైనది ఏది శాశ్వతమైంది కాదు. అది ఎవరు నేర్పించారయ్యా? నా తండ్రి. ఏ తండ్రి? ఇక్కడున్న తండ్రులు. అందుకే ఇప్పుడు మనల్ని తండ్రుల వైపుకి, భౌతిక జన్మ ఇచ్చిన తండ్రి కాదు అసలైన తండ్రి. నీవు విశ్వాసము ద్వారా నీ తండ్రులను చూసి
అపోస్తులు దేని కొరకు నిలబడ్డారంటే పరలోకం కొరకే. వారు నిలబడిందే పరలోకం కొరకు, వారు నిలబడిందే ఎత్తబాటు కొరకు, వారు నిలబడిందే నిత్యమైన నివాసం కొరకు. ఇప్పుడు పరిచర్య కూడా జరుగుతున్నది. ఈ కాలపు దూత పరిచర్య కూడా మనల్ని ఎక్కడికి? అపోస్తుల యొక్క విశ్వాసము వైపుకి. వారి విశ్వాసాన్ని చూడండి, అదే విశ్వాసం మనందరిలో ఉండాలి. అది వర్తమానం చెప్పుకోవడం కాదు. మెసేజ్ మేము 10-1 నమ్ముతున్నాం మేము, లేకపోతే 7వ దూత వర్తమానంలో ఉన్నాం మేము, బలిష్ఠమైన దూత వర్తమానంలో ఉన్నాం మేము, వధువు గుడారం చెప్పుకోవడం కాదు. అలాంటి ప్రేమ, అలాంటి ఐక్యత, అలాంటి ప్రార్థన, అలాంటి సహోదర ప్రేమ మనలో ఉండాలి. తిరగటం అంటే, తండ్రుల వైపు తిరగటం అంటే, ఆ తండ్రులు కలిగి ఉన్న సహవాసం మనం కలిగి ఉండాలి. చక్కటి ఐక్యత కలిగి ఉండాలి, ఏకాత్మ ఉండాలి. ఆ సహోదరుల మధ్యలో ఉన్న ప్రేమ మనలో ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మోషే జరిగించిన పరిచర్య వారికి ఏం గుర్తు చేసింది? వారు నాయకుడిని ఏర్పాటు చేసుకోవడం కాదు. ఈరోజు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు? క్రైస్తవులు, పాస్టర్లు అందరూ ఏమనుకుంటున్నారు? మన కొరకు అసెంబ్లీలో మాట్లాడేవాడు ఒకడు ఉండాలి, మా పక్షంగా, క్రైస్తవుల పక్షంగా మాట్లాడే ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఎంపీలో ఆ పార్లమెంట్లో ఒక ఎంపీ ఉండాలి అనుకుంటున్నారు. అనుకుని నాయకుల్ని కలిసి మేమందరం మీకు సపోర్టు చేస్తాం, మాకు సపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరు? పాస్టర్ల ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు మనం తిరగవలసింది రాజకీయ నాయకుల వైపు కాదు. ఇప్పుడు మనం తిరగాల్సింది లోకం వైపు కాదు. ఇప్పుడు మనం తిరగవలసింది మన తండ్రుల వైపు. మన తండ్రులు ఎవరు? అపోస్తులు. ఆ ప్రార్థన ఏది లేదు, ఆ ప్రార్థన ఏది లేదు. ఇప్పుడు ఆ ప్రార్థన రావాలి, ఆ ఐక్యత రావాలి, ఆ ప్రేమ రావాలి, ఆ బయలుపాటు రావాలి, ఆ విశ్వాసం రావాలి. వాళ్ళ యొక్క తృష్ణంతా ఏంటంటే ఎత్తబాటు. మరొక పట్టణం ఉంది, మరొక నివాసం ఉంది, నిత్యమైన నివాసం ఉంది. ఎత్తబడాలి మనము. అబ్రహాము విశ్వాసం ఏంటంటే ఇది శాశ్వతం కాదు, అందుకే గుడారం వేసుకుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దేశం ఇచ్చినా గుడారం వేసుకుని ఉన్నాడు. ఒక దేశం ఇస్తే కొంత అమ్మేస్తే డబ్బులు వస్తాయి, అమ్మలేదు. ఉన్న డబ్బులతో పెద్ద బిల్డింగు కట్టుకోలేదు. ఏం చేశాడు? గుడారాలు వేసుకున్నాడు. ఎందుకని? మరొక నివాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అతని దృష్టి పైకి ఉన్నది, అతని దృష్టి నిత్యమైన నివాసంపై ఉన్నది. పౌలు యొక్క దృష్టి కూడా నిత్యమైన నివాసంపై ఉంది. అతను మన తండ్రి అయి ఉన్నాడు. మన తండ్రుల వైపుకి ఇప్పుడు ఈ వధువు ఆ తండ్రుల విశ్వాసం వైపుకి, తండ్రుల బోధలోకి ఆల్రెడీ మనం వచ్చాం. తండ్రుల బాప్తిసం పొందిన బాప్తిసం పొందాం. తండ్రుల వలె ప్రభురాత్రి భోజనంలో ఉన్నాం, తండ్రుల వలె పాదపరిచయంలో ఉన్నాం, తండ్రుల వలె అపోస్తుల బోధలో ఉన్నాం. కానీ ఆ తండ్రులు కలిగి ఉన్న విశ్వాసం, ఆ తండ్రులు కలిగి ఉన్న సహోదర ప్రేమ, ఆ తండ్రులు కలిగి ఉన్న ఐక్యత, ఆ తండ్రులు కలిగి ఉన్న ప్రార్థన, ఆ తండ్రులు కలిగి ఉన్న బయలుపాటు, ఆ ప్రత్యక్షత మనం కలిగి లేం. ఇప్పుడు దాన్ని మనం పొందుకోవాలి. ఆ ప్రార్థన మనకు దిగి రావాలి. అలాంటి ప్రార్థన వాతావరణం మనలో ఉండాలి. కూడి ఉన్న స్థలం కంపించాలి. భూమిని తలకిందులు చేసేవారుగా ఉండాలి. అలాంటి బయలుపాటు మనం పొందుకోవాలి, అలాంటి విశ్వాసం మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించకుండా ఉండలేని జీవితం, దేవునితో గడపకుండా ఉండలేని జీవితం, సహవాసంతో ఉండలేని జీవితం, ప్రార్థనకు వెళ్ళకుండా ఉండలేని జీవితం, దేవుని పరిచర్య చేయకుండా ఉండలేని జీవితం. ఎప్పుడైపోద్దా ప్రార్థన అని కాకుండా
అప్పుడే అయిపోయిందా? కొందరికి ఆదివారం అప్పుడే వచ్చేసిందా అనిపిస్తుంది. కొందరికి ఇంకా రావట్లేదేంటి ఆదివారం అనిపిస్తుంది. నాకు ఈ వారం నెలలా గడిచింది. ఈ వారం నెలలా గడిచింది. అంత పెద్దదిలాగా అనిపించింది ఈ వారం. కొందరికి అప్పుడే వారం అయిపోయిందా, అప్పుడే ఆదివారం వచ్చేసిందా అని అనిపిస్తుంది. కొందరికి ఆదివారం ఇంకా రావట్లేదండి, ఇప్పుడు వస్తుంది ఆదివారం, ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం, ఎప్పుడు ఆరాధన చేస్తాం, ఎప్పుడు సహోదరులని కలుసుకుంటాం, ఎప్పుడు ఆత్మీయులతో సహవాసం కలిగి ఉంటాం అంటే ఎంత ఆతురత ఇది. ఒక ఆతురత, ఒక తృష్ణ కలిగి ఉండాలి. ఎవరయ్యా వారు? ఎవరు తండ్రుల వైపు తిరిగారు? ఈ దినముల్లో, మన కాలములో, ప్రవక్త భూమి మీద ఉన్న కాలములో, ప్రవక్త పరిచర్య చేస్తున్న కాలములో ఎప్పుడు ఆదివారం వస్తుందానా ఎదురు చూసి 2 రోజుల ముందే బయలుదేరి మందిరానికి వచ్చి కూర్చొని అప్పుడే అయిపోయిందా ఆరాధన, అప్పుడే వెళ్ళిపోవాలా, మళ్ళీ ఆదివారం వరకు మనం కలుసుకోము, మరలా కలుసుకోవాలంటే వారం రావాలి, ఈ 2 రోజులు మనం దూరంగా ఉంటామని బాధపడి, దుఃఖపడి, కౌలించుకుని, ఏడ్చి వెళ్ళలేక వెళ్ళేవారు. కానీ మనకైతే ఎప్పుడైపోద్దో అయిపోయాననే వండుకున్నది ఎప్పుడు తినేస్తామో, ఎప్పుడు పడుకుంటామో, మన పనులు ఎప్పుడు చేసుకుంటామో. ఇట్స్ నాట్ ఏ ఫాదర్స్ ఫెయిత్. ఇది తండ్రుల విశ్వాసం కాదు. తండ్రుల విశ్వాసం వైపుకి వస్తే ప్రతి కూటము నిత్యత్వంలా ఉంటుంది. ప్రతి కూటము ఒక ఆత్మీయ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు వర్తమానంలో కొందరు ఉన్నారు, ఉదయం ప్రారంభిస్తారు, సాయంత్రం అయినా కూటం అవ్వదు. ఉన్నారు ఇప్పటికి వర్తమానంలో కొందరు ఉన్నారు, ఉదయం ప్రారంభిస్తారు, సాయంత్రం అయినా కూటం అవ్వదు. అలాగే ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది లేచి వాక్యం వింటూ ఉంటారు, కొంతమంది కూర్చుని వాక్యం వింటూ ఉంటారు, వాక్యం వింటానే ఉంటారు, వాక్యమైన ఆహారం చేత నింపబడుతూనే ఉంటారు, ఒక మంచి ఆత్మీయ వాతావరణాన్ని కలిగి ఉంటారు. అలాంటి నిత్యత్వ కూటాల్లోకి మనం ఎప్పుడు వస్తామా? ఎప్పుడు నిత్యత్వ ఆరాధన కలిగి ఉంటామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి ఇక్కడ గడియారం లేదు, ఉందా? లేదు. గడియారంతో ముడివేయబడిన ప్రజలం కాదు మనం నిత్యత్వపు జీవులు. కాలమునకు ముడివేయబడిన ప్రజలము కాము. కాలముకు ముడివేయబడింది శరీరం, నువ్వు కాదు. అవునండి, కాలముకు ముడివేయబడింది శరీరం, నీవు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే టైంకి టీ పడాలి, టైంకి టిఫిన్ పడాలి, టైంకి కాఫీ వేయాలి, టైంకి భోజనం వేయాలి. దేనికి? నీకు కాదు, నీ శరీరానికి. టైంకి ట్యాబ్లెట్ వేయాలి నీ శరీరానికి, టైంకి సిరప్ పట్టాలి ఈ శరీరానికి. అవునండి, టైంకి మంచినీళ్ళు వేయాలి శరీరానికి, నీకు కాదు. నీకు మాత్రం ఈ సమయానికి తండ్రుల విశ్వాసం ఉండాలి. తండ్రుల విశ్వాసం పోవాలి లోపలికి, తండ్రుల విశ్వాసాన్ని పొందుకుని ఉండాలి. ఈ సమయానికి నువ్వు ఇప్పటికే తండ్రుల విశ్వాసం చేత నింపబడి ఉండాలి. ఇంకా నువ్వు భౌతిక సంబంధమైన వాటి కొరకే ఆలోచిస్తూ ఉంటే, ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడినా భౌతిక సంబంధమైన వాటి మీదే ఏకాగ్రత కలిగి ఉంటే, కూటంలో కూర్చుని కూడా భౌతిక సంబంధమైన దానికోసమే ఆలోచిస్తూ ఉన్నావంటే ఇంకా దేవుడు నిన్నేం మార్చలేడు. ఈరోజు కొత్త బట్టలు రేపు పాతే, ఈరోజు కొత్త రేపు పాతే, ఈరోజే బైక్ కొత్తది రేపు పాతది, ఈరోజే ఫోన్ కొత్తది రేపు పాత. ప్రతిదీ ఏదైనా భౌతికమైన ప్రతిదీ ఈరోజు కొత్తది రేపు పాతది. ఆనందం కొత్త బట్టల్లో లేదు, ఆనందం కొత్త బండిలో లేదు, ఆనందం కొత్త వస్తువుల్లో లేదు. నీకు అందులో ఉంది అంటే, ఎందులో
ఆనందం కొత్త బట్టల్లో, కొత్త వస్తువుల్లో, కొత్త సామాగ్రితో ఆనందం ఉంది అంటే ఇంకా నువ్వు తండ్రుల వైపుకి తిరగలేదు. అసలు ఈ వస్త్రాలతోనే మనకు పని లేదనే సంగతి నీకు తెలుసా? ఇవి విడిచిపెట్టే కాలం ఇదే అని తెలుసా? ఇవి లేకుండానే మనం ఎత్తపడతామని తెలుసా? ఈ దినముల్లో ఒక దినమని ఈ వస్త్రాలు విడిచిపెడతామని. నువ్వు కొనుక్కున్న పట్టు చీరలు, సిస్టర్స్లో సహోదరులు, మీరు కొనుక్కున్న పట్టు చీరలు, బ్రదర్స్ మీరు కొనుక్కున్న విలువైన బట్టలు అన్నీ వదిలేస్తారని మీకు తెలుసా? తెలుసా తెలీదా? అంటే నీ దృష్టి బట్టల మీద ఉండకూడదు, నీ దృష్టి డబ్బు మీద ఉండకూడదు, నీ దృష్టి వస్తువుల మీద ఉండకూడదు. మరి దేని మీద ఉండాలి? ప్లీజ్ టర్న్ టు యువర్ ఫాదర్స్. నీవు నీ తండ్రుల వైపు తిరుగు, నీ తండ్రుల విశ్వాసాన్ని చూడు. ఆ వారు ఐగుప్తులో ఉన్నవారు, వారు తండ్రులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల విశ్వాసాన్ని చూశారు. బయలుదేరారు. అప్పుడు మోషేను నమ్మారు, మోషేను వెంబడించారు, బయటికి వచ్చారు. నిజమేనా? తండ్రులు పిల్లల హృదయం తల్లుల తట్టు తిప్పుడు జరిగిందా? జరిగింది. ఆ యొక్క ఏలియా పరిచర్యలో కూడా, ఏలియా వర్తమానం చెప్తున్నప్పుడు కూడా, పరిచర్య జరిగిస్తున్నప్పుడు కూడా ఆ యాకోబు సంతతి ప్రకారం గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళని తీసుకున్నాడా లేదా? అంటే వారికి ఏం గుర్తు చేస్తున్నాడు? వీరు మీ తండ్రులు. ఆ ఒక రాయి తీసుకొచ్చినప్పుడు వారికి ఏం గుర్తొచ్చారు? ఇది యూదా రాయి. ఇంకొక రాయి తీసుకొచ్చినప్పుడు ఇది రూబేను రాయి, ఇది బెన్యామీను రాయి, మనష్షే రాయి, ఇలా షీలోహు రాయి, ఇలా ఒక్కొక్క రాయి తీసుకొస్తున్నప్పుడు యూదులకు వారి తండ్రులను గుర్తు చేస్తున్నాడు ఏలియా. మన ఏలియా కూడా, మలాకీలో ఉన్న ఏలియా కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను బాప్తిసం పొంది ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అదే తండ్రుల తట్టు తిరగటం అయితే ఆ వన్నెస్సోలు వరకే చాలు కదండి. అపోస్తుల బాప్తిసము, అపోస్తుల బోధ, ప్రభురాత్రి భోజనము, పాద పరిచర్య, ఇదంతా అంటే ఆ వన్నెస్ వరకు చాలు కదా. చాలండి. అది చాలదని దూత ద్వారా, 7వ దూత ద్వారా వధువుని ఎక్కడికండి? క్రీస్తు ఎవరిలో ప్రత్యక్షమయ్యాడో, ఎవరిలో ప్రత్యక్షమై ఆ యొక్క విశ్వాసమును కనుపరిచాడో ఆ విశ్వాసం వైపుకి వధువుని ఇప్పుడు 7వ దూత ద్వారా, మలాకీలో ఉన్న ఏలియా ద్వారా, విలియం బ్రెన్నాము ద్వారా మనల్ని తిప్పుతున్నాడు. అదే విశ్వాసం కావాలని కోరుకోండి, అదే ప్రార్థన కావాలని కోరుకుందాం, అదే సహవాసం కావాలని కోరుకుందాం, అదే తగ్గింపు కావాలని కోరుకుందాం, అదే ప్రత్యక్షత కావాలని కోరుకుందాం. ఈరోజు మనం ఆ ప్రభు అపోస్తుల్లో ఉన్న ఆ ప్రార్థనా జీవితం, అపోస్తుల్లో ఉన్న విశ్వాసము, అపోస్తుల్లో ఉన్న ఆ యొక్క నిరీక్షణ, అపోస్తులు నిలబడినప్పుడు శోధనలో నిలబడినట్లు మమ్మల్ని కూడా నిలబెట్టు. ఎవరి వలే? మన తండ్రులు ఎలా నిలబడ్డారో చూడండి, మన తండ్రులు ఎలా ప్రార్థించారో చూడండి, మన తండ్రులు ఎలా తట్టుకున్నారో చూడండి, మన తండ్రులు ఎలా విశ్వాసం ఉంచారో చూడండి, మన తండ్రులు దేని మీద వారి దృష్టి ఉంచారో చూడండి. మన దృష్టి కూడా ప్రభువా మమ్మల్ని కూడా అలాగే నిలబెట్టమని అడుగుదాం. మన దృష్టి ఆ యొక్క విశ్వాసం వైపుకి తిరగాలి. అలాంటి విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. సిద్ధపడదామా? దేవుని సమర్పించుకుందామా? దేవుడి కొద్ది మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం. అందరూ లేచి ప్రార్థన చేద్దాం, సమర్పణ చేద్దాం. సమయం వృధా చేయొద్దు, సమయాన్ని ఎవరు వృధా చేయొద్దు. సమర్పణ చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండాలి.